జిఎస్ రావు గారు భౌతికంగా మనందరికీ దూరం అవడం చాలా బాధ కలిగించేటటువంటి విషయం. ఈ గోదావరి జిల్లాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ ప్రాంతానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క మన్ననల్ని పొందినటువంటి గొప్ప నాయకులు. 2004లో ఆవేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం కోసం ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ఆయన. మరి మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అలాగే జిఎస్ రావు గారు ఇద్దరు సమకాలికులుగా ఒకే సమయంలో ఈ రెండు గోదావరి జిల్లాల్లోని 1999లో ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా డిసిసి అధ్యక్షులుగా వారి యొక్క బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి మరి చెరగనటువంటి ముద్రని రాజకీయాల్లో ఈ ప్రాంతంలో చరిత్రలో వారికంటూ ఒక పేజీని ఉంచుకున్నటువంటి వ్యక్తులు. మరి ఇవాళ 3.5 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మరి వారి కుటుంబ సభ్యులు కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకి ఎంత డబ్బులున్నా కూడా జనరల్గా ఈవేళ ఉన్నటువంటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలామందిని ఏదో వారం రోజులు 10 రోజులు వైద్యం చేయిస్తారు, తర్వాత దేవుడి మీద భారం వేసి వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 3.5 సంవత్సరాల నుంచి ఏఐజీ లాంటి ఓ పెద్ద హాస్పిటల్లో అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఎక్కడ రాజీ పడకుండా చాలా మంచి వైద్యం చేయించి మరి దేవుడు రకంగా చిన్నచూపు చూశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ లోటు కలిగించాడు. ఆయనని మనందరికీ కూడా దూరం చేసి మరి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారు నడిచినటువంటి బాటలో వారు చూపినటువంటి మార్గంలో మరి వారి తనయులు ఇప్పటికే శ్రీనివాస్ నాయుడు గారు రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వారి తండ్రికి మించినటువంటి పేరుని సంపాదించుకునేటట్టుగా వారు కూడా ముందుకు వెళ్ళాలని, వారి కుటుంబానికి అందరం కూడా తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిఎస్ రావు గారి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. అంటే మనిషి బ్రతికున్నప్పుడు ఈ భూమి మీదకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే మధ్యలో కాలంలో మనం ఏం మంచి చేసామనేటువంటి దాని మీదే నలుగురు మనుషుల్ని సంపాదించుకునేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఇవాళ జిఎస్ రావు గారు ఇంతమందిని సంపాదించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఆదర్శప్రాయుడిగా నిలుస్తాడని చెప్పి తెలియజేస్తాను. జిఎస్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో అపారమైన సేవలు అందించి 99లో ఉభయ గోదావరి జిల్లాలో ఏకైక శాసనసభ్యులుగా ఎంతో కీర్తితో పాటు రాజశేఖర రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఒక వెలిగినటువంటి వ్యక్తి. ఎంతోమందికి ఆదర్శప్రాయాలుగా రాజకీయాలు విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తిగా గౌరవప్రదమైనటువంటి పదవిని కూడా ఎంతో సేవా తత్పరతో సేవా దృక్పథంతో చేసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అపారమైన శక్తి అని భావించారు. కాబట్టి 2007లో ఆయనకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. 2004లో గెలుచుంటే తప్పనిసరిగా రాష్ట్రంలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ వచ్చి ఉండేది. ముఖ్యమంత్రి తర్వాత ఒక మంచి కీలకమైనటువంటి పదవి మంత్రిత్వ శాఖ వచ్చి ఉండేది. అయినప్పటికీ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీనివాసులు నాయుడు మేము 2004లో శాసనసభ్యులు అయినప్పుడు కానీ ఆయన శాసనసభ్యులు అయినప్పుడు మేము ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నేను ఉండడం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆయన ఉండడం, 2009లో తర్వాత నుంచి అలా వచ్చినప్పుడు మొన్న 2019లో మళ్ళీ శ్రీనివాసులు నాయుడు మేము అందరూ కలిసి ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం, ఆ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మేము విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. ఏదేమైనా ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని, కుటుంబానికి భగవంతుడు మంచి ఐశ్వర్యాన్ని కూడా కలిగించాలని, ఆయన ఆశీస్సు సాధన కోసం శ్రీనివాసులు నాయుడు మరింత పునరాంకితమై ముందుకు వెళ్ళి ఇక్కడ ఈ నియోజకవర్గానికి అపారమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ జిఎస్ రావు గారు పరమపదించడం చాలా దురదృష్టం. మా అందరికీ ఆప్తుడు, మా తోటి శాసనసభ్యులుగా పనిచేసిన శ్రీనివాస నాయుడు గారి తండ్రి జిఎస్ రావు గారు దాదాపుగా 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు ఆయన. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మోటివేట్ చేసి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. తర్వాత పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన వారసత్వంగా ఇవాళ శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు. మేమందరం కూడా
ఈ సంఘటనకి చాలా విచారిస్తూ ఉన్నాం. ఒక గొప్ప నాయకుడిని ఈ ప్రాంతంలో, ఒక గొప్ప ప్రముఖ వ్యాపారవేత్తని కోల్పోయింది ఈ ప్రాంతం. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస నాయుడు గారికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మేమందరం కూడా ఆయనతో పాటు ఎప్పుడు ఉంటాము అండగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జిఎస్ రావు గారు మరణం ఉమ్మడి గోదావరి జిల్లాలకి, ముఖ్యంగా కొవ్వూరు, గోపాలపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించి వారు వేసినటువంటి ముద్ర ఎప్పటికీ కూడా చెరిగిపోయినటువంటిది. ఇప్పుడే మొదటిసారి నేను ఈ గ్రామం రావడం, వస్తున్నటువంటి ఈ దారిలోనే కొన్ని పాఠశాలలు, వారి పేరు పెట్టినటువంటి పాఠశాలలు ఉన్నాయి, వారు నిర్మించినటువంటి హై స్కూల్స్ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసి 99లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గాలి ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యుడిగా వారు ఆ ప్రాంతంలో అప్పుడు చెరగనటువంటి ముద్ర వేశారు. తర్వాత అనారోగ్య రీత్యా తర్వాత వారి కుమారుడు శ్రీనివాస నాయుడు గారు కూడా మాతో పాటు కలిసి శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం రావడం, రెండో తరం నుంచి శ్రీనివాస నాయుడు గారు కూడా ఇప్పుడు చురుకైనటువంటి పాత్ర ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోషిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు జిఎస్ రావు గారు అంటే గతంలో మా తండ్రి గారు గురునాథరావు గారు వీరందరూ కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా సీనియర్ నాయకులు, ఎందుకంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు అంటే ముఖ్యమంత్రితో సమానంగా ఉన్నటువంటి హోదాని అనుభవించినటువంటి వ్యక్తి, అనేక మందికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మృత్యుతో పోరాటం చేసి 3.5 సంవత్సరాలు హాస్పిటల్ పాలయ్యి ఈరోజు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ తప్పకుండా వారి ఆశయాల కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎక్స్ఎమ్మెల్యే పిసిసి అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులైన జిఎస్ రావు గారు ఇవాళ మరణించడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక కాపు నాయకుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా ఎంతో సమాజంలో మంచి పేరుతో ఉండి చక్కన చేయడం చాలా సంతోషపడే విషయం. అలాంటి వ్యక్తి వాళ్ళ మరణించడం వల్ల పార్టీకి, అటు ప్రజలకు చాలా తీరని లోటు. అదేవిధంగా ఇది వెనక ఉన్న శ్రీనివాస నాయుడు గారు కూడా ఈ అనంతరం కూడా రాజకీయాలు మాతో పాటు మేమంతా కలిసి ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి వాళ్ళ జిఎస్ రావు గారు లేకపోవడం చాలా బాధాకరం. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ధ్రువతార, వివాదరహితుడు, ఆదర్శ రాజకీయ నాయకుడు. అంటే రాజకీయాలంటే ప్రజల సంక్షేమం లేకపోతే సేవ, ప్రజావసరాలు తీర్చడమే అని, ముఖంలో చిరునవ్వు మాత్రమే ప్రజలకు కనపడాలని, వచ్చిన ప్రజల్ని ఎలా సాకాలి లేకపోతే వాళ్ళ సమాధానపరచాలనేటువంటి మాటలు ఎప్పుడైనా మనం తలుచుకుంటే ఆ మాటలకు నిలువెత్తు రూపమే ఇవాళ మన మధ్యలోంచి వెళ్ళిపోయినటువంటి జిఎస్ రావు గారు. వారి మరణం ప్రముఖ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వారిని బాధించినటువంటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కొవ్వూరు శాసనసభ్యుడిగా, అలాగే సిఈసి సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన యొక్క వ్యవహార శైలి అందరికీ కూడా ఆదర్శప్రాయం. వారి ఈరోజు మన మధ్యలో లేరు. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరూ వచ్చి వారికి నివాళులు అర్పించినటువంటి తీరు కానీ, రాజకీయాల్లో సంపాదించాల్సింది సంపద కాదు, అందరి యొక్క ఆదరాభిమానాలు అనేటువంటి దానికి రావు గారి యొక్క జీవితమే ప్రధానమైనటువంటిది. 3.5 సంవత్సరాల కాలం ఆసుపత్రిలో వైద్యం అందించుకుంటూ మా మధ్యలో ఉన్నటువంటి రావు గారు వారి కుటుంబ సభ్యులు కనపరిచినటువంటి లేదా వారి కుటుంబ సభ్యులకి ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన నేర్పినటువంటి ఒక గొప్ప మంచితనం వారి సతీమణి చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటుంటే కన్నీటి పరియత్నం అవుతా ఉన్నాం. అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేరు. జిఎస్ రావు గారు లేకపోయినా వారి ఆదర్శ జీవనం మనందరికీ చిరస్మరణీయం. వారి తనయుడు నాయుడు గారు
నిడదవోలు శాసనసభ్యుడిగా తండ్రి గారి యొక్క ఆశయాల్ని ముందుకు సాగించడం కోసమే పని చేస్తారు. వారు ఈ లోకంలో లేకపోయినా ఆయనకు ఆ శక్తిని ప్రసాదిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతూ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని, వారి అభిమానులందరికీ కూడా మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అలాగే మాకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక దిగ్గజాన్ని కోల్పోయాం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులతో పరామర్శ చేశారు, మాట్లాడారు, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా వారి యొక్క జీవనం వారి యొక్క పవిత్ర ఆత్మ స్వర్గానికి గతులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. మరి ఈ రోజున కొవ్వూరు మాజీ శాసనసభ్యులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన జిఎస్ రావు గారు భౌతికంగా దూరం అవడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. నిజంగా మరి ఆయన ఎంత సీనియర్ నాయకులైనా, ఎంత ఎన్ని పదవులు ఆయన చేపట్టినా కూడా మాలాంటి చిన్నవాళ్ళందరినీ కూడా ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి అని మాకు ఆ రోజున అంటే రాజకీయ మెలకువలు మాకు చెప్పడం జరిగింది. అంటే ఆయన రాజకీయంగా ఒక మంచి నాయకుడు అయితే ప్రజలందరూ కూడా ఆయన్ని ఒక అజాత శత్రువుగా భావించేవారు. నిజంగా ఎంత ప్రేమాభిమానాలు పంచేవారంటే ఎంత చిన్నవాళ్ళు వెళ్ళినా కూడా ఆయన అందరినీ కూడా ఒకే రకంగా అభిమానించడం, ఆదరించడం జరిగేది. అలాంటి నాయకుడు ఈ రోజున మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం, అది తీరని లోటు. ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిడదవోలు నుండి మాజీ శాసనసభ్యులుగా ఉన్న జిఎస్ నాయుడు గారు మరి తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కూడా రాజకీయ జీవితంలోకి వచ్చి ఎంతోమందికి ఆయన ప్రజాసేవ చేస్తూ వారందరికీ కూడా అండగా నిలబడడం జరుగుతుంది. నిజంగా మరి ఈ రోజున వారి కుటుంబ సభ్యులతో మేము కలిసి మాట్లాడినప్పుడు 3.5 సంవత్సరాలుగా ఏఐజీ హాస్పిటల్లో అంటే ఈయన కోసం ప్రత్యేకంగా ఒక ఐసీయూని ఏర్పాటు చేసి ఒక రూమ్ని మరి పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో మరి వాళ్ళు తీసుకున్న అంటే వాళ్ళ పాప అమెరికాలో డాక్టర్గా జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్కి కూడా రిజైన్ చేసి వచ్చి ఇక్కడ తండ్రిని చూసుకోవడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే పిల్లలు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా ఈ రోజున తండ్రిని ఆ విధంగా గౌరవిస్తూ వారి యొక్క అవసరాలు తీర్చడానికి, ఆయనకి వైద్య సేవలు అందించడానికి వచ్చారు అంటే ఆ కుటుంబంలో ఆయన ఆ పిల్లల్ని ఎంత ప్రేమతో, క్రమశిక్షణతో ఏ విధంగా పెంచి పెద్ద చేశారన్నది మనకు అర్థమవుతుంది. ఈ రోజున విలువలతో కూడా రాజకీయం చేసిన నాయకులు ఎవరు అంటే జిఎస్ రావు గారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదండి. అలాంటి నాయకుడిని ఈ రోజున మనకు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలానే కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన మధ్య నుంచి దూరమైన జిఎస్ రావు గారికి నివాళులు అర్పించడం కోసం ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అలాగే జిఎస్ రావు గారికి కూడా రంగా గారికి, ఆయన కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితంగా నిలిచిన వ్యక్తి జిఎస్ రావు గారు. అలాగే మొన్న రీసెంట్గా వచ్చి వంగవీటి శంతన్ కుమార్ గారు కూడా ఇక్కడ మన శ్రీనివాస నాయుడు గారిని కలవడం జరిగింది. అప్పుడు కూడా జిఎస్ రావు గారి యోగక్షేమాలు అడిగి మేము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కనుక్కోవడం జరిగింది. ఏజీఐలో ఉన్నారు, ఇబ్బందికరంగానే ఉందని గత 4వ తారీఖున మాకు చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అందరూ ఇవాళ చూస్తున్నాం ఎంతమంది శోక సముద్రంలో మునిగారో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ కింద కూడా చేసిన పెద్ద ఆయన, అలాగే మాజీ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆయనకి మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఘన నివాళులు అర్పించడం కోసం మేము అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. జోహార్ జిఎస్ రావు గారు, జోహార్. ఈవేళ
ఈ గ్రామంలో పుట్టి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి జిఎస్ రావు గారు చనిపోవడం అనేది మా పెద్దేం గ్రామానికి చాలా నష్టం. ఈ పెద్దేం గ్రామాన్ని ఆయన సర్వతోముఖాభివృద్ధితో చేసి ప్రజలందరికీ కూడా ప్రక్క గ్రామాలకు వెళ్లకుండా ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పంచాయతీని ఏర్పాటు చేయడం కానీ, ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సర్పంచ్గా వాళ్ళ అన్నగారు రామారావు గారు చేయడం కానీ, అలా వెంకటరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా గ్రామానికి ఎంతో సేవ చేసి ఈ గ్రామానికి అనేక విధమైన సహాయం చేసేవారు. ఆయనకి పార్టీలు అనేది లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే, ఎక్కడైనా సరే మన ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో చేసేవారు. జిఎస్ రావు గారిని కూడా ఆయన మా ప్రజలందరూ కూడా ఇక పెద్దేం గ్రామ ప్రజలు అబ్బాయి అని పిలుచుకునేవారు ముద్దుగా. అబ్బాయి అనేసరికి ఆయనకి చాలా సంతోషం వేసేది. ఇంచేతనండి ఈ పెద్దేం గ్రామం అంటే ఆయనకి చాలా ఇష్టం. అదేవిధంగా ఈ రోజున ఆ తండ్రి యొక్క కోరిక తీర్చడానికి శ్రీనివాసనాయుడు గారు కూడా ఈ గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది. జోహార్ జిఎస్ రావు, జోహార్ జిఎస్ రావు, జోహార్ జిఎస్ రావు. ఒక అండ కోల్పోయినంత భావనగా ఉంది. నిజంగా జిఎస్ రావు గారు ఆయన స్ఫూర్తితో ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా రావు గారు అంటే ఒక అండగా ఉండేది. ఆయన ఈ గ్రామంలో ఎన్నో సేవలు చేశారు. ఒక గుడి, ఒక బడి, 10th క్లాస్ వరకు లేకపోతే ఆయన సైట్ ఇచ్చి ఆయనే బిల్డింగ్ కట్టించారు. మరి సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించారు, జనార్దన స్వామి గుడి కట్టించారు. ఆడవాళ్ళకి లేడీస్కి సైట్ లేకపోతే ఆయన వసతి కల్పించి 1 ఎకరం భూమి కొనిచ్చారు. అలాగే ఆయన చేసిన సేవలు అన్నీ కాదు, ఎలలేని సేవలు. ఈనాడు మా నియోజకవర్గంలో ఒక జిఎస్ రావు గారు కోల్పోయిన మా బాధ తీరని బాధది. నిజంగా కాపులకి అండదండగా ఉంటూ అసలు మారుమూల గ్రామం పెద్దేం గ్రామం ఎక్కడుందో ఎవరికి తెలియని పెద్దేం గ్రామాన్ని ఆయన వల్ల మాకు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. అలాగే మా గ్రామానికి బస్ స్టాండ్ కూడా ఆయన నిర్మించారు. ఎన్నో సేవలు చేశారు. నిజంగా జిఎస్ గారు లాంటి వ్యక్తిని కోల్పోయినందుకు మేము చాలా బాధాకరంగా ఉంది. నమస్కారం, సెలవు తీసుకుంటాం. పెద్దేం గ్రామంలో క్రీస్తు చేసిన జిఎస్ రావు గారు స్వగ్రామైన పెద్దేం గ్రామంలో ఈ గ్రామంలో పుట్టి ఇక్కడి నుంచే బిజినెస్ మ్యాన్గా పెరిగి ఇక్కడ కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అలాగే వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కమిటీ మెంబర్గా, అలాగే వారి తనయులు జిఎస్ శ్రీనివాసనాయుడు గారు నిడదోలు ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించిన ఈ గ్రామంలో పుట్టి గ్రామంలో మరి ఇక్కడికే వచ్చి తీసుకురావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టినోళ్ళు 2 ఎమ్మెల్యేలు అవ్వడం ఇదే ప్రథమంగా తెలియజేస్తూ ఈ గ్రామవాసులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ అంతిమయాత్రలో పాల్గొని వారికి సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా సరే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ గ్రామానికి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని తీసుకొచ్చిన ఘనత శ్రీ జిఎస్ రావు గారు తన సొంత భూమిని దానం చేసి జిల్లా పరిషత్ హై స్కూల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఎక్కడున్నా సరే ఈ గ్రామానికి మంచి సేవలు అందించిన శ్రీ జిఎస్ రావు గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక సంతాపం వ్యక్తం చేస్తున్నాం.